ప్రతిదీ కూడా మేము వ్యాపారం చేసి సంపాదించిన రూపాయి వ్యాపారం మీద పెట్టుబడి పెట్టాం, విస్తరించాం. కాబట్టి ఇవన్నీ కూడా లేనిపోని ఆరోపణలతో, ముఖ్యంగా ఏంటంటే ఏదో మమ్మల్ని ఏమీ చేయలేక ఇక ఈ సంఘం డైరీని పట్టుకొని మ్యాక్స్ చట్టం ఎప్పుడో 1997లో మ్యాక్స్ చట్టం కింద కన్వర్ట్ అయింది. అప్పుడు నేను కాదు చైర్మన్, రాజన్ బాబు చైర్మన్. మరి ఆయన చైర్మన్గా ఇప్పుడైతే డీబీసీ ట్రస్ట్కి 10 ఎకరాలు రాయించుకున్నారు అని చెప్తా ఉన్నారు. నేను కాదు రాయించుకున్నాడు, నేనేమో నన్ను జైల్లో వేసినారు. రాసి ఇచ్చినాడేమో ఇంతవరకు మరి ఎందుకు అరెస్ట్ చేయలే? నేను కాదు కదా చైర్మన్ని. నేను ఆ రోజు అసలు వేమూరు ఆ మండలం నా దగ్గర లేదు. నేను పొన్నూరుకి ఎమ్మెల్యేని. ఆ మండలం వేమూరు నియోజకవర్గంలో ఉంది. వేమూరు నియోజకవర్గంలో ఆలపాటి రాజా ఉన్నాడు, దానికి చైర్మన్ రాజన్ బాబు అని ఆయన ఉన్నాడు, నేను కాదు. మరి నా నియోజకవర్గంలో లేని దానికి ఆ రోజు రాజన్ బాబు ల్యాండ్ రిజిస్టర్ చేస్తే ఆయన చైర్మన్గా ఉండి ఎండీ చేత చేయించితే ధూళిపాల నరేంద్ర ప్రభావితం చేసి రాయించుకున్నాడంటే అర్థమేముంది? మరి రాసిచ్చినాడు ఎందుకు ఇలా? ఇన్నాళ్ళు చేయకుండా ఉండి ఇప్పుడు ధూళిపాల నరేంద్ర చైర్మన్ వచ్చాకనే ఈ 10 ఎకరాలు చారిటబుల్ వీరయ్య చౌదరి చారిటబుల్ బనాయింపు చేశారనే ప్రధానమైన అలిగేషన్. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఆ 10 ఎకరాల్లో ఏ బిల్డింగు లేదు, ఖాళీగా పొలం ఉండేది కాబట్టి ఎవరి కన్ను పడలా. ఇప్పుడు మేము ఒక హాస్పిటల్ కట్టి 10 మందికి దానిలో 200 మందికి ఉపాధి కల్పించాం. ఆ ప్రాంతంలో ఎంతోమందికి ఏదన్నా హార్ట్ అటాక్ లాంటివి వస్తే ముందు 5 నిమిషాల హాస్పిటల్కి వచ్చి మందు తాగినా, పాము కాటుకైనా, హార్ట్ అటాక్ అయినా ఇవాళ దాన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారిస్తే అక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. మరి ఇన్నాళ్ళు ఏమి లేని చోట ఇప్పుడు బిల్డింగ్ కట్టి జనం కనపడుతుంటే సహజంగా ఉంటుంది, ఈర్ష్యాసూయులు ఉంటాయి. కాబట్టి ఈ వ్యవస్థలు డైరీ భూములు చారిటబుల్ ట్రస్ట్ బదలాయింది అని ప్రధానమైనటువంటి అనేది డైరీ భూమి ఏంటి, ట్రస్ట్ ఏంటి? ట్రస్ట్ ఎక్కడి నుంచి పుట్టింది? డైరీలో నుంచి పుట్టింది. అది ట్రస్ట్ ఏమి బయట నుంచి రాలా. మా తండ్రి గారు వీరయ్య చౌదరి గారు చనిపోయినప్పుడు ఆయన తర్వాత నేను కొద్ది నెలలు చైర్మన్గా ఉన్నా. ఆ టైంలో పాల ఉత్పత్తిదారులందరూ ఆయన పేరు మీద శాశ్వతంగా చెయ్యాలి అనుకుంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఓ రోజు పాల విరాళాన్ని ఇచ్చి దాంతోపాటు 10 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ రోజు మేము ఎన్నో ఆలోచనలు చేసాం. దానిలో ఒక వెటర్నరీ కాలేజీ పెట్టాలనుకున్నాం, రకరకాల ఆలోచనలు చేసాం. కానీ ఏంటంటే ఇవన్నీ పెడితే ఆ కాలేజీలు పెట్టినప్పుడు ఏంటంటే వాటిని నడపాలంటే దానికి కొంత ఫైనాన్షియల్ ఇది కావాలి, వైబిలిటీ ఉండాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు దేశంలో ఒకే ఒక్క ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ ఉంది, అది కూడా జైపూర్లో ఉంది. దేశంలో ఎక్కడా లేదు ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ అనేది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఉన్నాయి డిప్లొమా కాలేజీలు, ఓన్లీ ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ ఒక్క జైపూర్లో ఉంది. ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మనం పెడితే కూడా ఇది ఏదైనా యూనివర్సిటీ తీసుకుంటే సాధ్యపడదు, కానీ మన వల్ల కాదని మేము యూనివర్సిటీని కూడా కోరాం. వాళ్ళు తీసుకొని అక్కడ వెటర్నరీ కాలేజ్ స్టార్ట్ చేయమని. వాళ్ళు ఏమన్నారు, మీరు భూమి ఇవ్వటం కాదు, దాన్ని నడపడానికి అయ్యే ఖర్చు ఇవ్వమని అడిగారు. మరి ఆ రోజు నా దగ్గర ఉన్న డబ్బులు దేనికి సరిపోవు, వాళ్ళ టీ ఖర్చులకు కూడా సరిపోవు. కాబట్టి మీరు తీసుకొని మీరు కట్టి ప్రభుత్వ పరంగా మీరు యూనివర్సిటీ మెయింటైన్ చేస్తే ల్యాండ్ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదని చెప్తే, కాదు అక్కడ మేము ఏర్పాటు చేస్తే దానికి అయ్యే మెయింటెనెన్స్ కూడా మీరు భరిస్తే మేము అక్కడ పెడతామని చెప్పారు. కాబట్టి అంత ఆర్థిక పరిస్థితి ఆ రోజుల్లో లేదు కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకున్నాం. తర్వాత మళ్ళీ చైర్మన్ 2010లో అయిన తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పాల ఉత్పత్తిదారుల యొక్క అవసరాలు తీసుకొని విద్య, వైద్యం అనే 2 అంశాలు ప్రధానంగా పెట్టుకున్నాం. దానిలో ముందు వైద్యపరంగా హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతే తప్పితే ఇదేమి హాస్పిటల్ నేను కట్టినంత మాత్రాన వాళ్ళు చెప్పినట్టు ఇదేమి నా వంశపారంపర్యంగా నాకు వచ్చే ఆస్తి కాదు. డైరీ రాదు, హాస్పిటల్ రాదు. ఎవరు సంఘం డైరీ చైర్మన్ ఉంటే వాళ్ళే హాస్పిటల్ ట్రస్ట్గా ఉంటారు. అంతే తప్పితే ఇదేమి ధూళిపాల నరేంద్ర వంశపారంపర్యంగా రాసుకునే అవకాశం లేదు. కాకపోతే నేనున్నంత వరకు ఆ రోజుల్లో ఏంటంటే ఫౌండర్ ట్రస్టీగా మరి ఆయన ఆలోచనలు, ఆశయాలు తీసుకెళ్ళగలమనే నమ్మకంతో నేను ఉండాలి అని ఆ రోజున్న బోర్డు ప్రతిపాదన చేసింది. అంతే, అంతకంటే ఏమీ లేదు. కాబట్టి మేము ఏటికైనా సంరక్షకులకు మాత్రమే. ఎంత ప్రయత్నం కూడా అంత పారదర్శకంగానే ఉందనే క్లారిటీ అంటే ఖచ్చితంగా. నేను అనేది గవర్నమెంట్ ఏసీబీ వచ్చింది, ఏసీబీ వచ్చి ఒక ఆడిటర్లను తెచ్చుకున్నారు. చివరికి మా దగ్గర హాస్పిటల్ కట్టేటప్పుడు స్లాబ్ వేసిన కూలీల దగ్గర కూడా, మేస్త్రుల దగ్గర కూడా పోయారు. మీ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేసారు? వాళ్ళు స్పష్టంగా చెప్పారు, అయ్యా మేము స్లాబ్ వేసాం, స్లాబ్కు డబ్బులు ఇచ్చారు, కూలీలకు డబ్బులు ఇవ్వడానికి మా అకౌంట్లో డబ్బులు వేశారని చెప్పారు. వాడు పిలవంది ఎవరిని? ఏసీబీ అందరినీ పిలిచింది. మరి ట్రస్ట్లో ఇంత ఎక్విప్మెంట్ కొన్నాం, ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ట్రస్ట్ వాళ్ళు మార్కెట్లో కంటే 15-20% తక్కువ కొంటారు తప్పితే అసలు వాళ్ళు ₹1 ఎక్కువ కూడా కొనరని. మరి ఎక్కడైనా ఇంతవరకు నిరూపించారా? ట్రస్ట్లో మేము ఎక్విప్మెంట్ కొన్నా, నిర్మాణం చేసిన, ఇదిగో ఈ అకౌంట్ పేరు మీద ఇక్కడి నుంచి ఇల్లు ఎక్సెస్ బిల్డింగ్ చేసుకొని ఇదిగో ఈ డబ్బులు తీసుకున్నారనేది ఏమైనా ఉందా? ఇవాళకి ఎందుకు నిరూపించలేకపోయారు?
కానీ ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు. మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు అనధికారికంగా వాళ్ళకున్న పరపతిని పలుకుబడిని ఉపయోగించి మరి లీకులు ఇచ్చి ప్రచారం చేశారు. అంతే తప్పితే ఈ రోజు వరకు ప్రభుత్వ పరంగా ఎక్కడా కూడా ఎక్సెప్ట్ ఆ ల్యాండ్ తప్పితే వాళ్ళు ఇంకొక అంశమే లేదు.